అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి ఆశ్రమవాస పర్వములోని ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శతాయువు మహర్షి ఆశ్రమంలో తపస్సు చేస్తున్న ధృతరాష్ట్రుని వద్దకు నారదుడు, దేవలుడు, పర్వతుడు, మౌంజాయనుడు అనే మహర్షులు వచ్చారు. కుంతి వారికి అతిథి సత్కారాలు చేసింది. తరువాత వారు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు వారికి సంభ్రమంతో నమస్కరించాడు. వారు ధృతరాష్ట్రుని ఆశీర్వదించారు. ధృతరాష్ట్రుడు వారికి దర్భాసనం ఇచ్చి కూర్చోమని చెప్పాడు. అప్పుడు నారదుడు, ధృతరాష్ట్ర మహారాజా, శతాయువు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన తాతగారు సహస్రచిత్యుడు తన కుమారునికి రాజ్యం ఇచ్చి అడవులకు వచ్చి ఇదే ప్రదేశంలో తపస్సు చేసి ఇంద్రునితో మిత్రత్వం పొందాడు. ఆయన కూడా పృషధుడు, శైలాలయుడు, పురుకుత్సుడు ఇక్కడే తపస్సు చేసి స్వర్గలోకం పొందారు. నాకు వారందరూ తెలుసు. ఈ ఆశ్రమంలో తపస్సు చేయడం అందరికీ సాధ్యం కాదు. వ్యాసుని దయ వల్ల నీకు ఆ అదృష్టం కలిగింది. ఇక్కడ తపస్సు చేయడం వల్ల నీవు కూడా వారిలాగే ఉత్తమ గతులు పొందుతావు. నీ భార్య గాంధారి కూడా నిన్ను అనుసరించి వస్తుంది. మీకు సేవలు చేసినందుకు కుంతీదేవి కూడా ఉత్తమ గతులు పొంది తన భర్త పాండురాజును చేరుకుంటుంది. ఇప్పుడు పాండురాజు స్వర్గలోకంలో ఉన్నాడు. సదా నిన్నే తలచుకుంటున్నాడు. యమధర్మరాజు ఆత్మగా కలిగిన విదురుడు కూడా యమధర్మరాజును చేరుకుంటాడు. సంజయుడు కూడా మిమ్మల్ని అనుసరించి వస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఎంతో సంతోషించారు. ఆ శతాయువు నారద మహర్షి, మీకు అన్నీ తెలుసు కదా, నాకు ఒక సమాధానం చెప్పండి. మీరు కురు సార్వభౌమునికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పారు కదా, అది ఎలాగో వివరించండి. అందుకు నారదుడు, శతాయువు, నేను ఒకసారి దేవేంద్రునితో ముచ్చటిస్తున్న సమయంలో ధృతరాష్ట్రుని ప్రస్తావన వచ్చింది. ధృతరాష్ట్రుని తీవ్రమైన తపస్సు గురించి దేవలోకం అంతా ప్రశంసించారు. అప్పుడు దేవేంద్రుడు, నారద, ఇంతటి తీవ్రమైన తపస్సు చేస్తున్న ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారితో సహా దేవలోకం చేరుకుంటాడు అన్నాడు ఇంద్రుడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పాండురాజు అది విని చాలా సంతోషించాడు అని నారదుడు చెప్పాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రాదులు సంతోషించారు. నారదాది మహామునులు అక్కడి నుండి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. హస్తినాపురంలో పాండవులు కూడా తమ తల్లి కుంతిని తలచుకొని విచారిస్తున్నారు. పెదతండ్రి ధృతరాష్ట్రుడు, పెదతల్లి గాంధారి అడవిలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అని దుఃఖిస్తున్నారు. ముసలి ప్రాయంలో సుఖపడవలసిన తరుణంలో అడవులలో కష్టములు అనుభవిస్తున్నారని కుమిలిపోతున్నారు. హస్తినాపుర ప్రజలు కూడా వారిని తలచుకొని ఎంతో బాధపడుతున్నారు. పాండవులు విదురుని, సంజయుని తలచుకొని కూడా దుఃఖిస్తున్నారు. రాచభోగములను వదలి అడవులలో ఆకులు అలములు తిని బ్రతకవలసిన అవసరం ఏమున్నది అని విలపిస్తున్నారు. వారిని చూసి ద్రౌపది, సుభద్ర కూడా బాధపడుతున్నారు. ఇక ఉండలేక పాండవులు అందరూ ధృతరాష్ట్రాదులను చూడడానికి అరణ్యానికి వెళ్ళడానికి బయలుదేరారు. ఆ సమయంలో సహదేవుడు అన్నలకు నమస్కరించి, తల్లి కుంతీదేవిని చూడాలని నేను ముందే అనుకున్నాను, కానీ మీరు ఏమి అంటారు అని చెప్పలేదు. మన తల్లి కుంతీదేవి
తన బావ ధృతరాష్ట్రునికి తన అక్క గాంధారికి సేవలు చేయడానికి వారితో పాటు అడవులకు వెళ్ళింది. అక్కడ నారచీరలు కట్టుకొని ఆకులు అలములు తింటూ ఎలా ఉందో అని నాకు బెంగగా ఉంది అన్నయ్య. అందుకని ఆలస్యం చేయకుండా అరణ్యాలకు వెళ్ళి వారిని చూసి రావడం మంచిది అన్నాడు. ఆ మాటలు విన్న ద్రౌపది కూడా సహదేవుడు చక్కగా చెప్పాడు. మీరు తక్షణం కుంతీదేవిని చూడడానికి అడవులకు వెళ్ళడం సముచితంగా ఉంటుంది. కానీ మరొక్క విషయం, మా కోడళ్ళం అందరం అత్తగార్లను చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నాం. మేమంతా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాము అన్నది. ధర్మరాజు అందుకు సమ్మతించాడు. ప్రయాణానికి తగిన సన్నాహాలు చెయ్యమని ఆదేశాలు జారీ చేశాడు. హస్తినాపురం ప్రజలు ఎవరైనా తమతో రావచ్చని, అలా వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చెయ్యమని ఆదేశాలు ఇచ్చాడు. తాము లేని సమయంలో నగర రక్షణార్థం యూత్సుణ్ణి, కృపాచార్యుణ్ణి, ధౌమ్యుణ్ణి నియమించాడు. అలా పాండవులు అడవులకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకున్నారు. భీముడు గజబలంతో, అర్జునుడు రథములతో, నకులుడు అశ్వబలంతో, సహదేవుడు కాల్బలంతో బయలుదేరారు. ద్రౌపది వంటి అంతఃపుర స్త్రీలు పల్లకీలలో, బంగారు రథములలో బయలుదేరారు. ధర్మరాజు 16 అశ్వములు కూర్చిన రథంలో బయలుదేరాడు. అలా ధర్మరాజు గంగా నదిని దాటి కురుక్షేత్రంలో శతాయువు ఆశ్రమానికి సమీపంలో ఉన్న ధృతరాష్ట్రుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అందరూ తమ రథములు దిగి కాలినడకన ఆశ్రమం వద్దకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడ ఉన్నవారిని ధృతరాష్ట్రుల వారు ఎక్కడా అని అడిగాడు. వారు యమునలో స్నానం చేయడానికి వెళ్ళాడు అని చెప్పారు. వెంటనే ధర్మరాజు మొదలైన వారు యమునా నదీ తీరానికి వెళ్ళారు. అప్పటికే యమునలో స్నానం, జపతపాదులు ముగించుకొని ధృతరాష్ట్రుడు మొదలగు వారు వారికి ఎదురు వచ్చారు. కుంతీదేవి పాండవులను చూసి పొదివి పట్టుకొని అందరినీ ఆశీర్వదించింది. సహదేవుడు కుంతీదేవి పాదాల మీద పడి ఏడ్చాడు. కుంతీదేవి గాంధారికి, ధృతరాష్ట్రునికి తన కుమారులు వచ్చిన విషయం చెప్పింది. పక్కనే ఉన్న సంజయుడు పాండవులను చూసి సంతోషంగా పలకరించాడు. ద్రౌపది మొదలైన అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చి గాంధారికి, కుంతీదేవికి నమస్కరించారు. వారు అంతఃపుర స్త్రీలను ఆదరించారు. తన వారు అందరూ చుట్టూ ఉండగా ధృతరాష్ట్రునికి తాను హస్తినాపురంలో ఉన్నట్లు అనిపించింది. అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. పాండవులు ధర్మరాజు అరణ్యాలకు వచ్చారని తెలిసి చుట్టుపక్కల ఉన్న మునులు, ఋషులు వారిని చూడవచ్చారు. అక్కడకు వచ్చిన పాండవులు మునులకు పాదాభివందనం చేశారు. ఆ మునులు పాండవులను తమకు పరిచయం చేయమని కోరారు. సంజయుడు, ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు, ఈయన నకులుడు, ఈయన సహదేవుడు, ఈమె ద్రౌపది, ఈమె శ్రీకృష్ణుని చెల్లెలు అర్జునుడి భార్య అయిన సుభద్ర, ఉలూపి, చిత్రాంగదలు కూడా అర్జునుని భార్యలు. ఈమె ఉత్తర, యుద్ధంలో వీరమరణం పొందిన అభిమన్యుని భార్య. తరువాత పాండవుల ఇతర భార్యలను కూడా వారికి పరిచయం చేశాడు సంజయుడు. పరిచయాలు అయిన తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో, ధర్మనందన, నీవు, నీ తమ్ములు, నీ మిత్రులు, బంధువులు అందరూ కుశలమే కదా? నీ అంతరంగ పరిజనం సుఖంగా ఉన్నారా? నీవు నీ పెద్దలు నడిచిన మార్గంనే నడుస్తున్నావా? దేవాలయాలు, బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు, మాన్యాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నావా? ప్రజలకు బాధ కలిగించని విధంగా పన్నులు విధించి కోశాగారాన్ని నింపుతున్నావు కదా? నీవు నీ మిత్రుల పట్ల స్నేహభావం, శత్రువుల పట్ల కాఠిన్యం ప్రదర్శిస్తున్నావు కదా? నీవు
నీకు మిత్రులు శత్రువులు కాక తటస్థంగా ఉన్న రాజుల పట్ల అప్రమత్తంగా ఉంటున్నావు కదా. ఎందుకంటే వారు ఎప్పుడు ఏ వైపు ఉంటారో తెలియదు కదా. దేవతలను, పితృదేవతలను, అతిథులను నైవేద్యములు, భోజనములు పెట్టి తృప్తి పరుస్తున్నావు కదా. నీ రాజ్యంలో 4 వర్ణాల వారు తమకు విధించిన వృత్తులు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు కదా. నీ రాజ్యంలో బాలలు, వృద్ధులు, స్త్రీలు అందరూ భయం లేకుండా జీవిస్తున్నారు కదా. నీ ఆజ్ఞను పుర ప్రజలు ఖచ్చితంగా పాటిస్తున్నారు కదా అని గబగబా ప్రశ్నించాడు. ధృతరాష్ట్రుడు కుశలము విచారించిన దానికి బదులుగా ధర్మరాజు, పెదనాన్నగారు, మీరు నాకు చేసిన రాజనీతి ఉపదేశము వల్ల రాజ్యపాలన అంతా చక్కగా జరుగుతున్నది. కానీ మా దిగులంతా తమరి గురించే. తమరి తపస్సు ఎలా కొనసాగుతుంది? మా తల్లి కుంతీదేవి తమకు సేవలు చేస్తున్నది కదా. మా పెదతల్లి గాంధారి తపస్సు బాగా సాగుతుంది కదా. విదురుల వారు ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నాకు వారిని చూడాలని ఉంది. నేను వెంటనే విదురుని చూడాలని అనుకుంటున్నానని అడిగాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో, కుమారా ధర్మరాజా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా తపస్సు బాగా సాగుతుంది. కుంతి మాకు బాగా సేవలు చేస్తుంది. గాంధారి తపస్సు బాగా జరుగుతుంది. సంజయుడు కూడా తనకు తోచిన విధంగా తపస్సు చేస్తున్నాడు. కానీ విదురుడు మాత్రం ఎక్కడ ఉంటాడో, ఎక్కడ తిరుగుతుంటాడో తెలియదు. వేళకు ఆహారం తీసుకోడు. ఒక్కోసారి గాలి, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఒక్కోసారి అది కూడా తీసుకోడు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. మనుషులు తిరగడానికి భయపడే ఈ కారడవిలో ఒంటరిగా స్వేచ్ఛగా నిర్భయంగా సంచరిస్తుంటాడు. ఈ క్షణంలో ఇక్కడ ఉంటాడు, మరుక్షణంలో ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు. చూడు అని దూరంగా తిరుగుతున్న విదురుని ధర్మరాజు చూపించాడు. ధృతరాష్ట్రుడు చూపించిన వైపు చూసిన ధర్మరాజు అక్కడ విదురుడు ఉండడం చూశాడు. విదురుని శరీరమంతా మట్టి కొట్టుకొని ఉంది. దుస్తులు ధరించలేదు. జుట్టంతా జడలు కట్టి ఉంది. ఆశ్రమ సమీపానికి వచ్చి అక్కడ అధికంగా జనం ఉండడం చూసి దూరంగా పోసాగాడు. అది చూసిన ధర్మరాజు, విదురా ఆగు, నేను ధర్మనందనుడను, నిన్ను చూడడానికి వచ్చానని అరుస్తూ విదురుని వెంట పరిగెత్తాడు. విదురుడు ఒక చెట్టు కింద నిలబడ్డాడు. ధర్మరాజు పరుగున వెళ్ళి విదురుని ముందు నిలబడ్డాడు. విదురుడు నిశ్చలంగా నిలబడ్డాడు. ధర్మరాజు, విదురా, నేను ధర్మనందనుడను, నిన్ను చూడవచ్చాను, కళ్ళు తెరవండి అని ప్రార్థించాడు. విదురుడు కళ్ళు తెరచి ధర్మరాజు వైపు తదేకంగా చూస్తూ తన యోగ బలంతో తన శరీరాన్ని విడిచిపెట్టాడు. విదురుని ఇంద్రియములు, విదురుని ప్రాణములు విదురుని విడిచిపెట్టి తేజోరూపంలో ధర్మరాజులో ప్రవేశించాయి. విదురుని పాంచభౌతిక శరీరం కింద పడిపోయింది. ధర్మరాజు అప్పుడు ఇనుమడించిన కాంతితో ప్రకాశించాడు. ఇది చూసిన ధర్మరాజు ఆశ్చర్యచకితుడై విదురునికి అంత్యక్రియలు నిర్వర్తించాలని తలచాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది. విదురుడు యతీశ్వరుడు, యతి ధర్మం స్వీకరించాడు. అతని శరీరానికి అగ్ని సంస్కారం చేయకూడదు కనుక అతని శరీరాన్ని అక్కడే విడిచిపెట్టు అని వినిపించింది. తరువాత ధర్మరాజు వడివడిగా నడుస్తూ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి జరిగినదంతా వివరించాడు. అది విని అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. తరువాత ధర్మరాజును చూడడానికి వచ్చిన తాపసులు అందరూ ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు. తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి, ధర్మనందన, నీకు ఫలములు దుంపలు ఇస్తాను, ఆహారంగా స్వీకరించు అన్నాడు. అలాగే అని ధృతరాష్ట్రుని ఆతిథ్యాన్ని ధర్మరాజు సంతోషంగా స్వీకరించాడు. అందరూ ధృతరాష్ట్రుడు భోజనంగా ఇచ్చిన ఫలములను, కందమూలాలను సంతోషంగా స్వీకరించారు.
ఆ రోజు రాత్రి ఆశ్రమంలో నిద్రించారు. తెల్లవారిన తరువాత కాలకృత్యములు, సంధ్యావందనము మొదలైన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత భార్య ద్రౌపది తమ్ములతో పరివారంతో కలిసి ఆశ్రమం అంతా తిరిగి చూశారు. తరువాత ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి అతనికి నమస్కరించి ఎదురుగా ఒక ఆసనం మీద కూర్చొని ఇష్టాగోష్ఠి జరిపాడు. ఆ విధంగా ధర్మరాజు 1 మాసం కాలం తన పరివారంతో అరణ్యంలో గడిపాడు. తరువాత కథను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.